ఈరోజు అస్సలు ఓపిక లేకుండే రావద్దు అనుకున్న జిమ్కి, కానీ 3:40 అట్లా లేచి వచ్చేసిన. యూజువల్ అయితే 3 to 3:30 మధ్యలో ఎప్పుడైనా లేస్తా. వచ్చినప్పుడు రైస్ కేక్ తినేసి వచ్చిన. నా మామ్ సెట్ అయిపోయింది ఒకటి. చూద్దాం ఈరోజు మొత్తం వర్కౌట్ ఎట్లయితే. అవి మేరా సెకండ్ సెట్. ఇప్పుడు చేసిన వర్కౌట్ మీరు కరెక్ట్ చేస్తే మీకు ఇక్కడ నుంచి లోవర్ ల్యాట్ వరకు కూడా తెలుస్తుంది. ఏదో ఇట్లా చెయ్యి ఇట్లా దూరం పెట్టి వెయిట్లు ఎక్కువ లేపాలి, ఎక్కువ రేపులు రావాలి అని చెప్పేసి ఎట్లా ఎట్లా కొడితే మాత్రం రావు. ఇట్లా స్క్వీజ్ చేసి కంట్రోల్ వెయిట్ తోటి కొడితే ఇక్కడ నాకు ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇక్కడ వరకు లోవర్ మొత్తం కింద లోవర్ ల్యాట్ వరకు తెలుస్తుంది. ఐ థింక్ ఐఎమ్ బికమింగ్ గుడ్ అట్ రన్నింగ్. ఎందుకంటే అంతకుముందు 2 or 3 minutes రన్ చేసాను. నేను ఇప్పుడు నాన్ స్టాప్ 15 minutes రన్ చేసిన అండ్ 2 kilometers రన్ చేసిన. ఇంకా ఇట్లనే ఇంప్రూవ్మెంట్ తీసుకుంటూ రావాలి. ఇట్లనే మెల్లగా చేసుకుంటూ పోతే హైబ్రిడ్ ట్రైనింగ్ కూడా అయిపోతుంది. నా ఐడి పని చేస్తలేదు, అందుకే నేను బయట తిరుగుతూనే ఉన్నా. ఎన్నిసార్లు బయటకు వచ్చినా వర్షం పడుతూనే ఉంది, బయటకు వస్తూనే ఉన్నా. టైం ఇప్పుడు 4:20 అవుతుంది. చాయ్ తాగుదామని వచ్చిన, ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఆఫీస్ నుంచి రాగానే అన్నం పప్పు తిన్నా, కానీ స్వీట్ లాగా ఏమన్నా తినబుద్ధి అవుతుందని చెప్పేసి పీనట్ బటర్ ఇంకా ఒక స్లైస్ ప్రోటీన్ బ్రెడ్ తినేస్తా. దీని తర్వాత ఒక మంచి కాఫీ తాగితే సెట్. పనుకునేటప్పుడు ఎవడన్నా కాఫీ తాగుతాడంటే నేను తాగుతా, ఎందుకంటే బయట వెదర్ మస్తు చల్లగా ఉంది, వెదర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి. అండ్ బీయింగ్ ఏ కాఫీ లవర్ ఐ కాంట్ రిఫ్యూజ్. అండ్ తింటుంటే గుర్తొచ్చింది, నేను స్ప్లిట్ చేంజ్ చేసిన ఫ్రమ్ పీపీఎల్ టు దాని తర్వాత 6 days స్ప్లిట్ అని చెప్పేసి, దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 4 days స్ప్లిట్. అండ్ ఆల్మోస్ట్ 1.5 years తర్వాత స్ప్లిట్ చేంజ్ చేసిన. ఈ 4 days స్ప్లిట్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. నాకు మస్తు సెట్ అయింది. 1 hour 1.5 hourలో వర్కౌట్ అయిపోతుంది. ఎక్కువ టైం ఉంటే వాకింగ్ చేస్తా, ఐ మీన్ రన్నింగ్ ప్లస్ వాకింగ్ చేస్తా. తక్కువ టైం ఉంటే 2 or 3 intervals రన్నింగ్ కూడా చేస్తున్నా. సో గివ్ ఇట్ ట్రై. Day 1 వచ్చేసి చెస్ట్, Day 2 బ్యాక్, Day 3 లెగ్స్ అండ్ యాబ్స్, Day 4 వచ్చేసి ఆర్మ్స్ అండ్ షోల్డర్స్. రెస్ట్ తీసుకోండి, లేదంటే రిపీట్. అంతకుముందు వీడియోస్ తీస్తుండే, కానీ స్టార్టింగ్లో అయితే ఇట్లా అసలు జిమ్లో వీడియోస్ తీయాలంటే భయం అవుతుండే. దాని తర్వాత మెల్లగా జిమ్లో వీడియోస్ తీయడం అలవాటే. దాని తర్వాత జిమ్లో మైక్ పెట్టుకోవడం అంటే భయం అవుతుంది. దాని తర్వాత జిమ్లో మాట్లాడడం, చిన్న క్లిప్స్ వేయడం అలవాటే. దాని తర్వాత ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడంటే భయం అవుతుంది. హియర్ వి గో. ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాం. సో అడిగితే ఏదైనా కన్సిస్టెంట్గా చేస్తే అది మీకే అలవాటు అవుతుంది. ఈ రోజుకైతే ఇంతే, మళ్ళీ రేపు కలుద్దాం.